వెల్కమ్ టు టీ10. దేశంలో ప్రైవేటు ఉద్యోగి జీవితం దినదిన గండంగా మారుతోంది. ఎంత పెద్ద కంపెనీ అయినా ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోతోంది. లాభాలు లేవనో, ఖర్చులు తగ్గించాలనో, ఏఐతో ఉద్యోగుల అవసరం తగ్గిందనో ప్రతి నెల పదుల సంఖ్యలో కంపెనీలు వేలాది మందికి లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. గతంలో చదువు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు దొరకకపోవడం, చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించకపోవటమే భారత్ లో సమస్యగా ఉండేది. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నా ఏ సమయాన లే ఆఫ్ జాబితాలో ఉంటామో అనే బెంగ ఉద్యోగులను కలవరపెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు జాబ్లెస్ ఇండియాగా ఉన్న మన దేశంలో ఇప్పుడు జాబ్ లాస్ ఇండియాగా కొనసాగుతోంది. మరోవైపు దేశంలో నిరుద్యోగుల కష్టాలు తీరటం లేదు. చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక గిగ్ వర్కర్లుగా మారుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఐఐటీల్లో చదివిన వారికి సైతం ఉద్యోగాలు దొరకటం లేదు. దేశంలోని అనేక పెద్ద కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఆ సంస్థలు కల్పించే కొత్త ఉద్యోగాల సంఖ్య మాత్రం పెరగటం లేదు. యువతకు కొత్త ఉద్యోగాలు దొరక్కపోవడం, ఉద్యోగాలు చేస్తున్న వారిలో అభద్రతా భావం అన్ని రంగాల్లోనూ ప్రభావం చూపిస్తోంది. దేశంలో ఐటీ రంగంలోని ఉద్యోగులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2023 ఆరంభంలో మొదలైన లే ఆఫ్స్ ఎఫ్ఐవై డేటా ప్రకారం ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 445 కంపెనీల్లో 137,460 మంది ఉద్యోగుల కొలువులు పోయాయి. ఇందులో భారతీయుల వాటానే అధికం. అనేక బహుళ జాతి సంస్థలు ఖర్చులు తగ్గించుకునేందుకు లే ఆఫ్ల బాట పడుతున్నాయి. అయితే పెద్ద కంపెనీలు ప్రకటించే లే ఆఫ్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. చిన్న సంస్థలు నిత్యం వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నప్పటికీ ఈ లెక్కలు బయటకు రావటం లేదు. అనేక కంపెనీలు 30 రోజుల గడువు ఇచ్చి కొత్త ఉద్యోగం చూసుకోమని సూచిస్తూ సైలెంట్ లే ఆఫ్లు చెప్తున్నాయి. ఈ లెక్కలు బయటకు రావటం లేదు. సహజంగా ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి మారేటప్పుడు వేతనంలో హైక్ అడిగే పద్ధతి ఉంది. ఇప్పుడు మాత్రం ఏదో ఓ ఉద్యోగం దొరికితే చాలనే భావనతో అనేక మంది ప్రస్తుతం పొందుతున్న దానికంటే తక్కువ వేతనానికి కూడా ఉద్యోగంలో చేరుతున్నారు. చాలా మందికి కొత్త ఉద్యోగాలు దొరకక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దేశంలోని అనేక సంస్థలు ప్రతి ఏటా లాభాలను, వ్యాపారాన్ని పెంచుకుంటున్న ఉద్యోగుల సంఖ్యను మాత్రం పెంచడం లేదు. వివిధ రంగాల్లో వ్యాపారాలను విస్తరించిన టాటా, రిలయన్స్, అదానీ, బజాజ్, ఏవి బిర్లా, మహీంద్రా ఇలా అన్ని కంపెనీలది ఈ విషయంలో ఒకే తీరు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ 6 సంస్థలు రెవెన్యూని 7.3%, లాభాలను 22.3%, మార్కెట్ క్యాపిటలైజేషన్ ను 43.8% పెంచుకున్నాయి. అయితే ఈ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య మాత్రం పెరగకపోగా 0.2% తగ్గింది. ఈ 6 గ్రూపులకు కలిపి 69 లిస్టెడ్ కంపెనీలున్నాయి. బ్లూంబర్గ్ డేటా ప్రకారం వీటిల్లో 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 17.4 లక్షల మంది ఉద్యోగులుండగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 17.3 లక్షలకు తగ్గింది. ఇటీవల దేశంలోని 1196 కంపెనీలకు సంబంధించిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేయగా ఈ సంస్థలో ఉద్యోగ కల్పనలో వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.7% ఉండగా 2023-24లో కేవలం 1.5% మాత్రమే ఉంది. ఈ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,33,000 కొత్త ఉద్యోగాలు వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 90,840 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. చదువు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు లభించడం ఏటేటా కష్టంగా మారుతోంది. గతంలో ఐఐటీల్లో చదివితే క్యాంపస్ రిక్రూట్మెంట్ లోనే ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుందనే భరోసా ఉండేది. ఇటీవలి కాలంలో ఈ నమ్మకం కూడా పోతోంది. దేశంలోని 23 ఐఐటీల్లో దాదాపు 8,000 మంది విద్యార్థులకు ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు లభించలేదని లెక్కలు చెప్తున్నాయి. 2024లో ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం 21,500 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 13,410 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఐఐటీల్లో చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే మిగతా విద్యా సంస్థల్లో పట్టభద్రులైన వారికి ఉద్యోగాలు లభించడం మరింత కష్టంగా మారుతోంది. చాలా మంది యువతకు చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకక ఏదో ఒక పని చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ని యాడ్ చేయండి.